కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న విజయవాడకు మరో ముప్పు పొంచి ఉంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఏపీలో రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకున్నటువంటి వాయువ్య బంగాళాఖాతంలో సుస్పష్టమైనటువంటి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి? ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది? అల్పపీడనం ఏ ప్రాంతంలో ఏర్పడుతుంది? రేపటి రోజుకైతే వెస్ట్ సెంట్రల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే ఈ ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం అంటే ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. రేపటి రోజుకి దీని ప్రభావం చేత మనకి ఈ ప్రాంతంలో సుమారు అల్పపీడన ప్రాంతం ఏర్పడే ఛాన్సెస్ ఉందని రేపటికి వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్తున్నాం. 4th అంటే ఈ రోజు నుంచి 8th వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లోనూ, అలాగే దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే సుమారు ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కూడా వర్షాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇవి మోడరేట్ రైన్స్. అలాగే కొన్ని జిల్లాల్లో అయితే హెవీ రైన్స్, మరికొన్ని జిల్లాల్లో అయితే హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ 24 అవర్స్ వరకు మాత్రమే చూసుకుంటే పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని జిల్లాలు అయినటువంటి అల్లూరు సీతారామరాజు, విశాఖ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, యానం అండ్ కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఈ 24 అవర్స్ పీరియడ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేశారు, భారీ నుంచి అతి భారీ వర్షాలు అన్నారు. ప్రధానంగా విజయవాడ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుందని అలర్ట్ కూడా ఇచ్చారు. కనుక భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం అంటే ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? అంటే కనీసం 7 సెంటీమీటర్స్ కనుక వస్తే దాన్ని భారీ వర్షంగా మనం చెప్తాం. అది రేంజ్ 7 to 12 12 కన్నా సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా కూడా రికార్డ్ అవుతే దాన్ని అతి భారీ వర్షం అంటాం. ప్రధానంగా ఈ అల్పపీడన ప్రభావం ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఆల్మోస్ట్ దక్షిణ కోస్తాలను కొన్ని అంటే నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ సౌత్ కోస్టల్ ఏపీ, అలాగే ఆల్మోస్ట్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఈ అల్పపీడనం చేత వర్షాలకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఇప్పుడు ఈ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసుకుంటే పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ మళ్ళీ ఇది రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడిన తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 డేస్లో దాని రైన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంటుంది అనేది నెక్స్ట్ బులెటిన్స్లో చెప్తాం. ఇది రానున్న 24 గంటల పాటు ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అలాగే అల్పపీడనం ఏర్పడితే కనుక దాని ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందని, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని, సముద్రం అలజడిగా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.